ఏపీలో పెన్షన్లు పెంచుతూ ఫైల్పై సంతకం చేసిన తెల్లారే ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసా పేరునే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని అన్నారు. ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించాలని నిర్ణయించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటివరకు అందుతున్న 3,000 రూపాయల పెన్షన్ ని పెంచి 4,000 రూపాయలు చేశారు. వీరందరికీ ఏప్రిల్ నుంచి పెంచాల్సిన డబ్బును కలిపి ఇస్తారు. అంటే జూలై 1న అందరికీ 7,000 రూపాయల చొప్పున అందుతాయి. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న 3,000 రూపాయలను 6,000 రూపాయలకు పెంచారు. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, వీల్ చైర్లో ఉన్నవారికి అందే 5,000 రూపాయల పెన్షన్ను 15,000 రూపాయలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందే 5,000 రూపాయల పెన్షన్ను 10,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలుత విద్యాశాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. మెగా డీఎస్సీతో పాటు మరో 8,168 ఖాళీలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశంపైన ఆరా తీస్తున్నారు చంద్రబాబు. కేజీబీవీల్లో 4,594 కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు 612 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులను అదనంగా సృష్టించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2,962 ఎస్జీటీ పోస్టులను సృష్టించవచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని సీఎంకు వివరించారు అధికారులు. శాఖలో ఇంకా 8,168 ఖాళీలున్నాయని చెప్పగా వాటిని భర్తీ చేయాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబు తొలి రోజు చేసిన సంతకాల జీవోల జారీపై సెక్రటేరియట్లో ఆసక్తికర చర్చ జరిగింది. జీవోలన్నీ సంబంధిత శాఖల అధికారుల పేర్లతో కాకుండా సీఎస్ పేరుతో జారీ చేయటం హాట్ టాపిక్ అయింది. అయితే తొలి రోజు జీవోలను సీఎస్ పేరుతో ఇస్తేనే బాగుంటుంది అనే భావన తప్ప వేరే ఉద్దేశం లేదని అధికార వర్గాలంటున్నాయి. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని ఏపీ మంత్రి పవన్ ట్వీట్ చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందన్నారు. ఏపీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని పవన్ ట్వీట్లో పేర్కొన్నారు.